మిస్టర్ కొండలరావు, భానుమతిని. అమ్మా మీరా? దొంగేమనుకుని కంగారు పడ్డాను. ఈవేళ ఎప్పుడు వచ్చారు? ఏమన్నా ఆపదా? కాబట్టే వచ్చాను. ఏమిటో చెప్పండి. నన్ను రేప్ చేయబోయాడు. ఎవడా నీచుడు? నా డ్యూప్ మొగుడు. మొగుడా? భానుమతమ్మా, మీకు తెలియదేమో. మొగుడు చేస్తే దాన్ని రేప్ అనరు, సంసారం అంటారు. నాన్ సెన్స్. నువ్వు వెంటనే వాడి మీద అటెంప్ట్ రేప్ కేసు బనాయించి అరెస్ట్ చేయించు. చేయించచ్చు, కానీ లోకం దృష్టిలో అతను పరాయివాడు కాదే. స్వయానా మీ భర్త. భర్త అయినా సరే అతను నన్ను ముట్టుకోకూడదు. అలాంటి ఉపాయాలేమీ లేవా మీ చట్టంలో? ఉందమ్మా. భర్త అయినా సరే ఆడదానికి ఇష్టం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యడానికి వెళ్ళలేదు, అలా వేస్తే దాన్ని బలాత్కారం అంటారు. ఈ పాయింట్ చెప్పి కోర్టు ద్వారా నోటీస్ ఇప్పించు. వెంటనే బయలుదేరు. అర్ధరాత్రి జడ్జి గారు ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు. రేపు పొద్దున్నే పెడతాను. ఓకే, పొద్దున్నే కలు. అలాగే. వస్తా. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నమస్కారం. ఏమిటి నోటీసు? చదువుకున్న వాడివేగా, ఏ అర్థం కాలేదా? నోర్మయ్, భర్త నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని ఏ ఆడపిల్లనే నోటీస్ ఇస్తుందా? నేనిచ్చానుగా. అరే బాబు, నువ్వుండు. చూడు బాను, పెళ్లి అంటూ అయిన తర్వాత ఏదో ఆట కోసమో వినోదం కోసమో చేసుకున్నానని నువ్వు చెప్తే ఈ సమాజం ఒప్పుకోదమ్మా. సమాజం నాకు అక్కర్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిని నేను. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదే, మన కుటుంబ రెస్పెక్టే పోగొట్టావు నువ్వు. అతనితో కలిసి ఉండదలుచుకుంటే ఉండు, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో. ఏమి రుచిగా ఉంది. ఏ ఊరికాయో గాని. మిస్టర్ మిస్టర్ని కాదు బుల్లెమ్మ, నీకు మాస్టర్ని. అంతవరకు వచ్చావన్నమాట. నిన్ను చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. అంతాకలిగా ఉందా? ఇది తిను. నీ ఎంగిలా? మొగుడెంగిలి పెళ్ళం చేత పీటల దగ్గర తినిపిస్తారు తెలుసా? నువ్వు నాకు మొగుడు కాదని, డూప్ మొగుడువని నీకు అగ్రిమెంట్ రోజున చెప్పాను. అలా అంటే ఎలా? కాగితాల మీద సంతకాలు పెట్టాం కదా. దా ఉయ్యాలి కూగుదాం. నీ నిజ స్వరూపు ఇప్పుడు బయటపడింది. ఎకరం పొలం ఇస్తే చాలని ఒప్పుకుని ఇప్పుడు ఆస్తి వస్తుందని తెలిసి ఈ కొత్త నాడుగు మొదలెట్టావన్నమాట. అదే నీ అనుమానం అయితే నీ ఆస్తంతా అనాథాశ్రమానికి రాసి నా వెనక మూట పట్టుకుని బయలుదేరు. నీ వెంట రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. తప్పు. అడుగుల దాకా మొగుళ్లను పెళ్లాలు వెంబడించిన పవిత్ర భూమి మనది. నువ్వు మొగుడివి కాదు కాదు. ఒకవేళ సంతకం చేశాను కదా అని ధైర్యం చేస్తే ఇదిగో చూడు, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని లాయర్ నోటీస్ తీసుకొచ్చాను. లాయర్లు నిన్ను కోర్టులో కాపాడగలరేమో గాని పడగదిలో కాదే పిచ్చి భానుమతి. కంగారు పడుకు. నేనేమి బలవంతం చేయను. కానీ జయకృష్ణ నా మొగుడు మహాప్రభు అని నువ్వే 10 మందికి చెప్పుకునేలా చేస్తాను. నువ్వే వచ్చి నన్ను ముట్టుకునేలా చేస్తాను. ఇది డూప్ ఛాలెంజ్ కాదు, నిజమైన హీరో ఛాలెంజ్. బాబు, ఈ నేల ఎంత ఎడుతుందో. ఎందుకట? అదే ఏం లేదు బాబు, ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి పెద్ద టొయోటా కార్లు, బెంజ్ కార్లే లోపలికి వచ్చాయి తప్ప ఆటో రిక్షాలు ఎప్పుడు రాలేదు బాబు. నా పిల్లాన్ని నా ఇష్టం వచ్చినట్టు నా ఇంటికి ఆటో రిక్షాలోనే తీసుకెళ్తాను. మధ్యలో నీకెందుకు? అదే నాకెందుకు? తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. అలా రా దారికి. భానుమతి రా. ఏంటి పిల్లి గారు అలా నవ్వుతున్నారు? సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన్ని నేను సినిమాకి తీసుకెళ్ళమని మొండి పట్టు పట్టాను. దాంతో ఆయన కోపం వచ్చి మా ఇంట్లో 2 కార్లున్నా సరే నన్ను రిక్షాలోనే తీసుకెళ్లారు. అది జ్ఞాపకం వచ్చి. అంటే నేను చేసింది రైట్ అన్నమాట. అక్షరాల. భానుమతి, భార్యామణి భానుమతి, రా త్వరగా రా, ఊరెళ్దాం. రారా. ఎక్కడికి? నా పుట్టింటికి, నీ అత్తింటికి. ఏమిటా మతి లేని బాగుడు? మతిలేని బాగుడు కాదే, మగసిరి గలాడి మాటలు. పోషించుకోలేక పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసినట్టు మాట్లాడింది మీ వదిన శంషేర్. పదమనింటికి 30 రూపాయలే బస్ ఛార్జీ. బస్ మన ఊరు చేరిపోతాం. మన కష్టం మనం చేసుకుంటాం, మన పొట్ట మనం పోసుకుంటాం. పద. నేను రాను. రావా? రాను. రావా? రాను. ఇదిగో 3 ముళ్ళు వేయకపోయినా 3వ రమ్మంటున్నాను. వస్తావా రావా? నేను 3 సార్లు చెప్తున్నాను, నేను రాను రాను రాను. నా కోసం వస్తావు, అత్తిల్లు వెతుక్కుంటూ వస్తావు. పాపా పాపా, నువ్వు తర్వాత అమ్మా. గౌరీ, ఏం కావాలి నీకు? తీసుకో. సబ్బు రుద్దుకో, సెంటు రాసుకో, రేటు లేదు నీకు.
దేవుడి ఫోటోలున్నాయా? దేవుడి ఫోటోలా? ఎందుకు? పట్నం నుంచి మా జయకృష్ణ వెంటనే తిరిగి వస్తే రోజు పూజ చేస్తానని మొక్కున్నా. వచ్చేసాడుగా. మీ జయకృష్ణ ఉట్టి చేతులతో రాలేదు, దేన్నో పెళ్లి చేసుకుని వచ్చాడట. అది నిజం పెళ్లి కాదు, ఉత్తుత్తి పెళ్లే. నువ్వెక్కడో వెర్రిపోగల దానిలో ఉన్నావే. వాడు పెళ్లి చేసుకున్నాడు, నా మాట నమ్ము. నన్ను పెళ్లి చేసుకో. నిన్ను చేసుకోవడం కంటే దాన్ని కట్టుకోవడం నయం. గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ భానుమతి, ఎప్పుడు లేని నువ్వు బ్యాంక్ వచ్చావేంటమ్మా? డబ్బు కోసం. అదేంటి, మీ అన్నయ్యతో చెప్తే చెక్ పంపేవాడుగా? ఇక నుంచి మా అన్నయ్యకి నేను శ్రమ వదలుచుకోలేదు. నా వ్యవహారాలు నేనే చూసుకుంటాను. ఇదేమిటమ్మా, ఈ చెక్ మీద మీ ఆయన సంతకం లేదే? ఏ, అతని సంతకం కూడా కావాలా? అవునమ్మా, మీ నాన్నగారి వీలునామాలో 4వ పాయింట్ ప్రకారం నీ భర్త సంతకం కూడా కావాలి. చూడండి అంకుల్, మీరు నాకు తండ్రి లాంటి వారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. బయట చాలా అప్పులు కూడా చేశాను. వాళ్ళంతా డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. కావాలంటే నా పేరునున్న మా ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తాను, అవి తాకట్టు పెట్టుకుని 2 లక్షలు లోన్ ఇవ్వండి. వీల్లేదమ్మా, మీ నాన్నగారి వీలునామాలోని 5వ పాయింట్ ప్రకారం నీ పేరునున్న ఆస్తి తాకట్టు గాని అమ్మకానికి గాని పెట్టకూడదు. పెట్టినా చెల్లదు. అలాంటప్పుడు ఆస్తి నా పేరెందుకు? తగలేనా? అప్పులు కొరుకుపోయి అవహేళన అయిపోతున్నా కూడా అమ్మకూడదా? ఎందుకు అమ్ముకూడదు? నువ్వు నీ భర్త జాయింట్ గా సంతకం పెడితే ఇల్లేం కర్మ, ఆస్తి అమ్ముకోవచ్చు. అలా అని వీలునామాలో ఉంది. నమస్కారం అమ్మా. మిస్టర్ కొండలరావు, అర్జెంట్ గా జయకృష్ణ చేత లోన్ అప్లికేషన్ లో సంతకం పెట్టించాలి. ఒక పాడు సలహా చెప్పు. ఊ అంటున్నారమ్మా. థర్మామీటర్ తీవే అంటే ఊ అంటున్నారంటే ఎంత? 15 రూపాయలండి. దాని ధర కాదే, జ్వరం. 120 అండి. 120. అయితే వెంటనే చన్నీళ్ళలో పడి టెంపరేచర్ తగ్గుతుంది. చూడండమ్మా, నేను మీకు చెప్పిన ఓ పాడు సలహా కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇప్పటికే ఎన్నో దిక్కుమాలిన సలహాల్ని పుట్టించింది. మీరు నేను కలిసి మీ తండ్రి గారి వీలునామాని అతిక్రమిస్తున్నామని మా మామగారు బెదిరించి వెళ్ళాడు. ఏమని? మీ తండ్రి ముసలాయన మా మామ ముసలాయన కలిసి మరో 20 మంది కుర్రలాయర్లను దగ్గర పెట్టుకుని మీ భవిష్యత్తుని పరిపరి విధాలు ఆలోచించి ఆ వీలునామాను తయారు చేశాట. ఇప్పుడు మీరు నేను కలిసి అర్ధంతరంగా ఓ అరువు మొగుడిని తీసుకొచ్చి ఆ ఆస్తంతా హారతి కర్పూరంలా హరింపచేయాలని చూస్తున్నామని చెడమడా తిట్టాడండి. ఎవరిని? నన్నేలేండి. అమ్మా, వీలునామాను అతిక్రమించినందుకు సెక్షన్ 520 ప్రకారం మీకు జైలు తప్పదు. అరువు మొగుడిని తెచ్చుకున్నందుకు సెక్షన్ 420 ప్రకారం మీకు శిక్ష తప్పదు. జైలు, సత్తు చిప్ప, పప్పుచారు కూడు. అలా జరగటానికి వీల్లేదు. అదే కదమ్మా నేను అంటున్నాను. కానీ అతని చేత సంతకం పెట్టించాలి కొండలరావు. పరిస్థితులు అలాంటివి. ఎలాగైనా సంతకం పెట్టించాలి. నా మొహం చూస్తావే, దిగేవన్న పిలువు. ఎస్ మేడం. అటు. అలాగే. నిన్నే కయ్యే కవా కరు. ఏమిటంటుంది అమ్మాయి? కా భాష మాట్లాడుతోందమ్మా. కను కవే కవాకరు, కగవు కరి కన్నా కపే కరు. కబాకరు కది కై కక్కడా కయ్యంకొచ్చే కస్తా కవు. మిస్టర్ కొండలరావు, ఏమిటి న్యూసెన్స్? కా భాషలో నవ్వుతున్నానమ్మా. నవ్విన అర్థం ఎలా నవ్వండి, మాట్లాడిన అర్థం ఎలా మాట్లాడండి. ఓకే ఓకే. ఈ అమ్మాయి పేరు గౌరిటమ్మా. ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉంటుందిట. ఓహో, జయకృష్ణ గురించి తెలిసేమో అడుగు. చూడమ్మా, ఇక్కడ జయకృష్ణ అని 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 45 అంగుళాల ఛాతీ, గజంన్నర పొడుగు, చేతులు ఉంటాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతేనా? జయకృష్ణ బరువు కూడా నాకు తెలుసు, 82 కిలోలు. వచ్చి నీ దుంపతేగా నీకు బరువు ఎలా తెలిసే? మొన్న మేమిద్దరం రైలు స్టేషన్ లో బరువు చూసుకున్నాగా. రక్షించావు. చూడమ్మా కగౌకరి, మేము జయకృష్ణ చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా గాని
అసలు జయకృష్ణ మీ కాగితాల మీద సంతకాలు ఎందుకు చేయాలి? అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీలాంటి వాళ్ళకి చెప్పు నీవు కాదు. అయితే పెద్దవాళ్ళు అడుకో. కగౌకరి 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 ఆగు 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 ఆగు. మా అమ్మ కదూ. అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మగారి పేరు భానుమతి. ఆస్తి కోసం జయకృష్ణని దొంగ పెళ్లి చేసుకుంది. ఓహో, ఇదేనా ఉత్తుత్తి కపే కళ్ళం? నీకు తెలుసా? మొత్తం తెలుసు. జయకృష్ణ కాబోయే అసలు పెళ్ళాన్ని నేనేగా. సరే, నువ్వు జయకృష్ణ చేత మా కాగితాల మీద సంతకాలు పెట్టించావనుకో, మా దాన్ని మేము పోతాం. నీ జయకృష్ణ నీకు దక్కుతాడు. సరే, ముందు నేను వెళ్తాను, కొంచెం ఆగి మీరు రండి. అమ్మో, ఈ కజా కక్కుడు క్షమించాలి. ఈ జయకృష్ణ అసాధ్యుడేనమ్మా. ఏ ఆ అమ్మాయి కూడా జయకృష్ణే నా మూడు అంటుంది. ఊరుకో డిపో పెట్టేశాడు మహానుభావుడు. సర్లే, ఇంతకేమంది? కాసేపు ఆగి రమ్మంది. వెళ్దాం పద. అలాగే. కొండలరావు, ఇదంతా అతను కావాలని చేశాడంటావా? అతను ఎందుకు చేశాడో నాకు అనవసరం. ఇప్పుడు నేను పని చేయబోతున్నాను. ఏమిటి? ఈ క్షణాన నుంచున్నవాడే నుంచున్నట్టు ఈ కేసుకి మంగళం పాడేస్తున్నాను. అతను మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు. ఊళ్ళో ఉన్న అన్ని చెరువుల నీళ్లు తాగించి సంతకం పెట్టకుండా మనల్ని ఊరి నుంచి పంపించేయగల సమర్థుడు.